హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుమీ టీలు అనమాట. పండుగ సీజన్ వచ్చేస్తుంది కదా! ఇంకా వెరైటీ పిండి వంటకాలు అయితే చేద్దామని చెప్పేసి ఈసారి వెరైటీగా ట్రై చేశాను. ప్రతిసారిలాగా కాకుండా పర్ఫెక్ట్ షేప్‌తో ఎలా వచ్చాయో చూశారు కదా! చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే గోరుమీ టీలు క్రంచీ అండ్ టేస్టీగా షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు దానికోసం అయితే 2 కిలోల మైదా పిండిని అయితే తీసుకున్నాను. జల్లెడ పట్టుకోవాలన్నమాట. మైదా పిండిని జల్లెడ పట్టుకున్న తర్వాత చూసారు కదా, బొంబాయి రవ్వ 1/2 కిలో ఇలాంటి ప్యాకెట్ అయితే తీసుకున్నాను. క్రంచీగా రావడం కోసం బొంబాయి రవ్వను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని కూడా కొంచెం వేయించుకొని లైట్గా మైదా పిండిలో వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లోకి అయితే డాల్డా కరగబెట్టుకుంటున్నాను అనమాట. దానికోసం అయితే 2 కిలోల మైదా పిండిలోకి అయితే 4 ప్యాకెట్లు అయితే డాల్డా తీసుకున్నాను. ఇలాగ కరగబెట్టుకుంటున్నాను అనమాట డాల్డాని. చూసారు కదా, ఈ ప్యాకెట్ ఇలాంటివి 4 ప్యాకెట్లు తీసుకొని కరగబెట్టుకుంటూ ఉన్నాను అనమాట. చిన్న చిన్న టిప్స్తో చేసుకున్నాం అనుకో షేప్ కరెక్ట్గా వస్తుంది అండ్ క్రంచీగా టేస్టీగా నెల రోజులు తినేయచ్చు అనమాట. పండుగలు వస్తున్నాయి కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ డాల్డాతో పాటు నెయ్యి కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అది కరిగేలోపు ఇక్కడ పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ యాడ్ చేసాం కదా, దాన్ని అయితే మొత్తం బాగా కలుపుకుంటున్నాము. దాంట్లోనే టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేశాను. స్వీట్లో సాల్ట్ లైట్గా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అనేది ఫ్లేవర్ కోసం అనమాట యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కరిగింది అది మొత్తము. ఇప్పుడు స్పూన్తో అయితే కలుపుకుంటున్నాను. అంటే వేడిగా ఉంది కదా, స్పూన్ తోటి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతితోటి ఇలాగ రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది బాగా కలుస్తుంది అనమాట. ఉండలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలాగ చూసారు కదా, చేత్తో ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది పిండి, స్మూత్గా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పిండి ఇలాగ ముద్దగా వచ్చిందనుకో కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట డాల్డా నెయ్యి అనేది. అండ్ ఇక్కడ ఒక దాంట్లోకి అయితే కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నాను. అంటే మొత్తం ఇప్పుడే చేయం కదా, టైం పడుతుంది కదా, కొంచెం కొంచెం కలుపుకోవచ్చు అనమాట. అండ్ కొంచెం అయితే పక్కన వేరే దాంట్లోకి తీసుకొని దాన్ని అయితే అదేమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం అయితే గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గోరువెచ్చని వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే డాల్డా వేసాం కదా, అది అనేది గట్టిగా అయిపోతుంది. అప్పుడు పిండి గట్టిగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి గోరువెచ్చని వాటర్ వేస్తే పిండి అనేది గట్టి పడకుండా స్మూత్గా ఉంటుంది. ఇలాగ నీళ్ళు చల్లారిపోకుండా మూత అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పిండి చూడండి ఎలా కలుపుతున్నారో. పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా స్మూత్గా కలపాలన్నమాట పిండిని. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇలా కలుపుకుంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ గోరుమీ టీలు అనేవి నెల రోజులు తినేయొచ్చు అనమాట స్టోర్ చేసుకొని. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం పిండి కలిపే దాంట్లోనే కొంచెం చూసుకొని కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, పిండి అనేది కలపడం రెడీ అయిపోయింది. మామూలుగా ఒకటే ట్రైలో వేస్తున్నారనమాట షేప్ వస్తుందా రాదా అని. షేప్ అయితే వచ్చింది. చూసారు కదా, ఇలాగైతే చేయాలి షేప్ రావాలంటే. పిండి చూసుకొని కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. వాటర్ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. చూసారు కదా, పిండి స్మూత్గా ఉంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా ఏళ్ళ మధ్యలోనే తిప్పుకుంటూ చేసుకోవాలి షేప్ అనేది. చూసారు కదా, షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగా మొత్తం అన్నీ గోరుమీ టీలు రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ గోరుమీ టీలు అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, గోరుమీ టీలు రెడీ అయినాయి కదా, ఆయిల్ కూడా హీట్ అయింది ఇక్కడ. ఇప్పుడు గోరుమీ టీలని ఇలాగ తిప్పుకొని వేసుకుంటున్నాను. చూడండి, షేప్ అనేది ఉంది కదా వెనకాల, అది కాకుండా తిప్పుకొని లోపల బౌల్ ఉంటుంది కదా, ఆ సైడ్ అయితే వేసుకుంటున్నాను. అలా ఎందుకు వేసుకుంటున్నానంటే గోరుమీ టీలు అనేవి క్రంచీగా అంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత అన్నీ పైకి వచ్చినాయి కదా, వీటిని ఒకసారి తిప్పుకోవాలి. చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్ అనమాట. వేసాక ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే క్రంచీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మెత్తగా లేకుండా లోపల మొత్తం బాగా కాలుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగైతే తిప్పేసుకున్నాం అనుకో ఆయిల్ అనేది దాని లోపల లేకుండా మొత్తం కారిపోతుంది అన్నమాట. చూసారా, గోరుమీ టీలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినాయి. ఇప్పుడు ఒకటి ఇరుపు చూద్దాము ఎలా ఉందా అని. అంటే కాలినాయా లేవా అని టెస్టింగ్ కోసం అన్నమాట. చూసారు కదా,
పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు దీనికోసం అయితే పాకం రెడీ చేసుకోవాలి. పాకం కోసం అయితే నేను 2 కిలోల మైదా తీసుకున్నాను కదా, 1 కిలో పంచదార అయితే తీసుకున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకా అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కిలో పంచదార తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. పాకం అయితే మరుగుతుందనమాట. పాకం మరిగేలోపు దానికోసం పాకంలోకి ఇలాచీలు అయితే పౌడర్ చేసుకుంటున్నాను. కొంచెం పంచదార యాడ్ చేసుకొని, చూసారు కదా మెత్తగా అయితే రెడీ అయింది. ఈ తొక్కలేమి వేస్ట్ అవ్వవులేండి, టీలో వేసుకోవచ్చు, పర్లేదు. ఇలాగ చూడండి పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఈ తొక్కల్ని టీ పొడిలో వేసుకుంటే టీ పొడితో పాటు వేసుకుంటే టీ బాగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా దాంట్లో పాకం అయితే కరుగుతూ ఉంది. ఇక్కడ తిప్పుకుంటూ చూసుకోవాలన్నమాట. ఇక్కడ మంట హై ఫ్లేమ్లో పెట్టాము, మరుగుతుంది. ఫాస్ట్గా రెడీ అవ్వడం కోసం పాకం అనేది చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే ముదురు పాకం అయిపోతుంది, అప్పుడు గట్టిగా అయిపోతుంది. పాకం అనేది దానికి పట్టదనమాట. ఇక్కడ చూడండి పాకం మరిగేటప్పుడే ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తాను, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎలా మరుగుతుందో. ఇలా మరగబెట్టుకుంటే అంటే ఫాస్ట్గా పాకం అనేది రెడీ అవ్వడం కోసం హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది, స్టవ్ ఆపేసాను. పాకం ఎలా రావాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా, జస్ట్ అలా 2 వేళ్ళు అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం అనేది గట్టి పడకుండా ఉండడం కోసం 1 స్పూను నిమ్మరసం అయితే వేసుకున్నాను. అండ్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరుమిటీలను అయితే డైరెక్ట్ పాకంలోకి యాడ్ చేసుకొని ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట, మెత్తగా అయిపోతాయి. అలా వేసి తిప్పేసుకొని 2 పక్కల అటు కొంచెంసేపు ఇటు కొంచెంసేపు ఇలా తీసి దీంట్లోకి అంటే స్టైనర్లోకి వేసామంటే ఆ పాకం అనేది దాంట్లోకి కారిపోతుంది అనమాట. చూసారు కదా క్రంచీ అండ్ టేస్టీ గోరుమిటీలు ఈజీగా ఎలా రెడీ అయిపోయినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.